మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. పరిశుద్ధ మత్తయి వ్రాసిన సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. పరిశుద్ధ మత్తయి వ్రాసిన సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. పరిశుద్ధ మత్తయి వ్రాసిన సువార్త 26వ అధ్యాయము 41వ వచనము.